ఇప్పుడే బృందావన్ గార్డెన్స్కి వచ్చాము. ఇది మెయిన్ ఫ్లవర్ గార్డెన్. ఇప్పుడే బృందావన్ గార్డెన్స్కి వచ్చాము. సాయంత్రం అవుతున్న కొద్దీ లైట్స్ ఇంకా వాటర్ ఫాల్స్ ఆన్ చేస్తున్నారు. ఇదైతే చాలా పడుకుంది, చూడడానికి చాలా బాగుంది. అటు సైడ్ గోడ కనిపిస్తుంది కదా, ఈ గోడ అనుకుని అటు సైడ్ ఉన్నదే కావేరీ రిజర్వాయర్ డ్యామ్ ఉండిద్ది అటు సైడ్. అండ్ బృందావన్ గార్డెన్స్ చాలా బాగుంది, మొత్తం గ్రీన్గా ఫొటోస్కి అందు కూడా. కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం పార్కింగ్ దగ్గర చాలా రద్దీ ఉంది. ఒక ½ అవర్ కదులుకున్న కార్స్ కాసేపు తర్వాత కదిలాయి. ఇక్కడ వాటర్ కూడా ఉంది. అలా పైకి వెళ్తున్న కొద్దీ గార్డెన్స్ లాగా కూడా చాలా బాగుంది. ఈ బృందావన్ గార్డెన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే బయట షాపింగ్ కూడా ఉంది. షాపింగ్ అయినాక పార్కింగ్ ఉంది. ఇది కొంచెం సాయంత్రం అయ్యే కొద్దీ వాటర్ ఫాల్స్ నుంచి లైట్స్ కూడా ఆన్ చేస్తున్నారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, చాలా ఫొటోస్ కూడా దిగాను. ఆ గోడ వెనకాల వాటర్ ఫాల్స్ లాగా వస్తుంది చూడండి, అక్కడ కృష్ణుడి పెయింటింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక హోటల్ లాగా కూడా ఉంది, అక్కడ స్టే కూడా చేయొచ్చు అని చెప్పారు. పైన ఉంది కదా బ్లూది, అక్కడ నుంచి చూస్తే మొత్తం గార్డెన్ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ దీని తర్వాత లేజర్ షో కూడా ఉంది అని చెప్పారు, కానీ తను చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మేము ఆ లేజర్ షో స్కిప్ చేసాం. అండ్ ఇదిగోండి ఇప్పుడు కనిపించేది కావేరీ మాతది చిన్న స్టాచ్యూ. అటు పైనుంచి ఎక్కితే రిజర్వాయర్ ఇంకా బాగా కనిపించింది, కానీ అక్కడ క్లోజ్ చేస్తారు పైకి వెళ్ళనీయకుండా. అటు చూస్తున్నారు కదా, అదే కావేరీ రిజర్వాయర్. దాన్ని కానిచ్చి ఈ గార్డెన్ అంతా కట్టారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం గార్డెన్ కనిపిస్తుంది. ఇప్పుడు 6:45కి అయితే లేజర్ షో కూడా ఉందంట, అక్కడికి కూడా వెళ్తాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది బృందావన్ గార్డెన్స్లో ఫ్లవర్ గార్డెన్ది సైడ్ వ్యూ. చాముండేశ్వరి తల్లి టెంపుల్కి వచ్చేసి దర్శనం అయిపోయింది. 6:30 అలా వచ్చాము. దర్శనం త్వరగా అయిపోయింది. పైన చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మహిషాసురుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము పొద్దున్నే రావడం వల్ల రద్దీ కూడా అంత లేకుండే, అండ్ కొండపైన ఉండడం వల్ల ఇది కాస్త చల్లగా కూడా ఉండే. అమ్మవారు అయితే చూడడానికి చాలా బాగున్నారు. అండ్ దీని దగ్గరలో కూడా ఒక స్టాచ్యూ ఉంది మహిషాసురుడిది. ఆ ఇప్పుడే మహిషాసురుడి స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. మా డాడీ ముందు వచ్చినప్పుడు పెద్ద స్టాచ్యూ ఉందని చెప్పాడు 2007లో, కానీ ఇక్కడ అట్లే కానీ చిన్న స్టాచ్యూ. ఇప్పుడే మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. పొద్దున చాముండేశ్వరి టెంపుల్ చూసుకొని ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. ఇది మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్.
ఇదిగోండి ఇప్పుడే మైసూర్ ప్యాలెస్కి వచ్చాం. ఇది ఫ్రంట్ వ్యూ అండ్ ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇక్కడే చాలా ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారని చెప్పారు. అండ్ వెనకాల చిన్న ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది అటు సైడ్. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మేము ప్యాలెస్ లోపలికి వెళ్ళాం. ప్యాలెస్లో అయితే చాలా రద్దీ ఉంది, కానీ మెయిన్ హాల్ మాత్రం చాలా బాగుంది, మిర్రర్స్తో ఉంది. పోర్ట్రేట్స్ కూడా చాలా కింగ్స్ అండ్ క్వీన్స్ చూపించి వాళ్ళు అప్పుడు వాడినవన్నీ చూపించారు. ప్యాలెస్ మొత్తం చాలా బాగుంది. ప్యాలెస్ అయితే చాలా బాగుంది, కానీ కొన్ని మాడిఫికేషన్స్ చేశారు. ఇలా పెయింట్ వేయడం, ఈ షాండియర్స్ పెట్టడం, ఫ్యాన్స్ పెట్టడం అందు. కానీ అప్పటి నుంచి కూడా ఈ స్ట్రక్చర్ అంతా ఈ ప్యాలెస్ ఇట్లానే ఉండే. నాకు అన్నిటికంటే ఇక్కడ పోర్ట్రేట్సే బాగా నచ్చాయి. అండ్ ఇది అప్పట్లో ఏనుగులకి అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు వేసిన ఆర్నమెంట్స్ కూడా అని పెట్టారు. చూడడానికి చాలా బాగున్నాయి కదా.